బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై 15 అంశము వాక్యమును బట్టి వాక్యము కీర్తనలు 119వ అధ్యాయము 133వ వచనము నీ వాక్యమును బట్టి నా ఎడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకుము ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనుష్యులు వారికి కనబడే వాటినే నమ్ముతారు తప్ప కనబడని వాటిని నమ్మరు. దేవుడు మనుష్యులకు కనబడడు కాబట్టి దేవుణ్ణి నమ్మడానికి మనుష్యులకు ఒక ఆధారము కావాలి. అన్యజనులైతే కనబడే చెట్లకి, పుట్లకి, రాళ్లకి, రప్పలకి మ్రొక్కుతారు. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రము ఇవ్వబడకముందు దేవుడే స్వయంగా మనుష్యులతో మాట్లాడినట్లు చూడగలము. ధర్మశాస్త్రము వచ్చిన తరువాత ప్రవక్తల ద్వారా మనుష్యులతో మాట్లాడాడు. ఈ ప్రక్రియ అంతా మనుష్యులను క్రమమైన మార్గములో నడిపించడానికి ఆయా కాలములలో ఆయా పద్ధతుల ద్వారా దేవుడు తన వాక్కును మనుష్యులకు ప్రకటించేవాడు. యేసుప్రభువు ఈ లోకములోనికి వచ్చి వెళ్లిన తర్వాత క్రైస్తవులు ఏర్పడి వారి ద్వారా సువార్త ప్రకటింపబడింది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను 1:1. ఇప్పుడున్న ప్రపంచాన్ని క్రమమైన మార్గములో నడిపించడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథమును మానవాడి కోసం ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్న వాక్యమును బట్టి మనుష్యులు తమ జీవితాలను నడిపించుకోవాలి. ఈ వాక్యము మన హృదయాలను శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీ 4:12. ఎముకలలో ఉండే మూలుగను విభజించేటంతటి శక్తివంతమైన వాక్యము పట్ల మన వైఖరి ఏమిటి? ప్రపంచాలనే నిర్మించిన దేవుని వాక్యానికి మనం ఇచ్చే విలువ ఎంత? దివారాత్రము ధ్యానించాల్సిన వాక్యాన్ని, మన జీవితాలని మార్చగల వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మనకు వచ్చే కష్టనష్టాలని ఎదుర్కోలేకపోవడానికి మనమే కారణమవుతాము. చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు కాని బైబిలు ఎక్కువగా చదవరు. వృద్ధులైన క్రైస్తవులు సైతం తమ జీవితకాలంలో ఒక్కసారైనా బైబిలు పూర్తిగా చదవని వారున్నారంటే అతిశయోక్తి కాదు. ఎడతెగక ప్రార్థన చేయుడి అన్న వాక్యము చాలామందికి గుర్తుంటుంది కాని యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్న వాక్యము ఉందన్న విషయం చాలామంది క్రైస్తవులకు తెలియదు. దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోకుండా ప్రభువా ప్రభువా అని దేవునికి ప్రార్థన చేయడం అవివేకం. ఈ లోకంలో మనం పాపం చేయకుండా అడ్డుకొనే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోకపోతే మనకి వచ్చే శిక్ష నుండి తప్పించుకోలేము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను. కీర్తనలు 119:11. ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యాన్ని నిత్యము మన చేతిలో ఉండే సెల్ఫోన్లో ఉంచుకొని దివారాత్రము ధ్యానము చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వాక్యమును బట్టి మన జీవితాన్ని నడిపించుకోగలిగితే ఈ పాపపు ప్రపంచంలో మనం పరిశుద్ధముగా జీవించగలుగుతాము. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీవు ఇచ్చిన వాక్యాన్ని దివారాత్రము ధ్యానించి వాక్యమును బట్టి జీవించులాగున మాకు సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.